నీరసంగా ఎందుకున్నావు? కళ్ళెందుకు తిరిగాయి? నిజం చెప్పు, నువ్వు భోజనం చేశావా లేదా? దర్శన్ నీకు తినిపించాడా లేదా? అత్తయ్య, అత్తయ్య, ఏంటి శరణ్య ఇది? భోజనం అలాగే ఉందేంటి? అది దర్శన్! దర్శన్! శరణ్యకి భోజనం నువ్వు తినిపించలేదు కదూ? నిన్నే అడుగుతోంది. లేదమ్మా. అయినా పూజకి భోజనానికి ఏంటమ్మా సంబంధం? ఉంటుంది. ఎందుకు ఏంటి అని అడ్డంగా వాదించటం మానేసి పెద్దవాళ్లు చెప్పింది చెయ్యడం నేర్చుకో దర్శన్. కూర్చో. కూర్చుని తనకి భోజనం తినిపించు. అయినా ఎందుకు దర్శన్ మరి ఇంత మాట పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు ఈ పద్ధతి? శరణ్య పూజ చేస్తోంది నీకోసం. నీ చేతి భోజనం చేస్తేనే వ్రతం పూర్తయినట్టని చెప్పానా లేదా? అయినా నా మాటను లెక్క చేయలేదంటే ఏమనుకోవాలి? అది కాదమ్మా. ఆనంద, దర్శనం తినిపించకపోతే ఈ వ్రతం పేరుతో ఎంతకాలమైనా ఇలాగే ఉంటుందా? దర్శన్కి కుదరలేదు అయితే ఏ తన పేరు తలుచుకుని తనే తినేయచ్చు కదా. ఇలా తినకుండా ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? చూడు శరణ్య, చిన్నదానికి పెద్దదానికి నువ్విలా అమాయకత్వం ప్రదర్శించి దర్శన్ని మాటలు అనిపించటం ఏం బాగాలేదు.